ఓం నమః శివాయ. ఓం నమః. ఈ గుడి ఎప్పుడు నిర్మించారంటే 1995. అంటే అఫీషియల్ గా గుడి అయితే కట్టడం జరిగింది. ఎందుకంటే ఇక్కడికి రావడం ఇది వచ్చేసి మాటోర్రా అంటారు. ఒకసారి మాటోర్రా చూపి ఒకసారి. ఫ్రెండ్స్ అయితే ఇది వచ్చేసి సనుగుల. ఇప్పుడు లింగంపేట నుంచి మనం వచ్చాం సనుగులలో ప్రస్తుతానికి అయితే నేను పెద్దమ్మ గుడి కాడ ఉన్నటువంటి ఆ జంగల్ చూడండి, ఇటు జంగల్ చూడండి, అంటే చూడండి ఈ అడవి మధ్యలో ఇటు కూడా చూడండి. ఫ్రెండ్స్ చూడండి, పుట్టల మల్లన అని చెప్పేసి చాలా మంది అంటారు కదా. పుట్టల మల్ల దేవస్థానం అంటే ఇదే చూడండి. హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే ఈ రోజు వచ్చేసి ఒక దైవక్షేత్రానికి అయితే వెళ్ళడం జరుగుతుంది. అది చాలా పెద్ద అడవి. సో ముందు నేను వెళ్ళే దారి ఎలా ఉంటుంది, ఎన్నో చెరువులు, వాగులు, వంకలు, దట్టమైన అడవి దాటుకుంటూ ఆ ప్రదేశానికి నేనైతే ఈరోజు ఈ బ్లాగ్ ద్వారా మిమ్మల్ని తీసుకెళ్తా. సో చూడండి, అడవిలో ఉన్నటువంటి శివాలయం ప్రత్యేకత ఏంటి, సో మా ఊరు నుంచి ఆ ఊరు వరకు ఎన్ని కిలోమీటర్ వస్తుంది, సో ఈ వీడియోలో మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు కూడా ఈ లొకేషన్ నచ్చినట్టయితే మీరు కూడా వెళ్ళి రండి, ఆ శివాయిని దర్శనం చేసుకోండి. ఓకే అంటారు. ఒకసారి మాటోర్రా చూపి ఒకసారి. ఇది మాటోర్రే. సో మనకి ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే ఇక్కడ నుంచి అయితే సనుగుల నుంచి చాలా వాటర్ వస్తుంది. ఇంతకంటే ముందు ఈ బ్రిడ్జ్ లేకపోతుండే, దీని ద్వారా ఇక్కడ నుంచి రావడం పోవడం అయితే చాలా కష్టం ఉంటుండే అందరికీ. సో ఈ చెప్పేసి నేను వెళ్ళే దారి ఎలా ఉంటుంది అని చెప్పేసి చూపించడం కోసం అయితే నేనైతే షూట్ చేస్తున్నా. నేను గత 2 సంవత్సరాల కిందట ఇక్కడనే ఏం జరిగిందంటే వాటర్ ఎక్కువ వచ్చేసి ఆ వాటర్ ద్వారా ఇక్కడ నుంచి బండ్లు వెళ్ళడం రావడం చాలా కష్టమైంది. ఇంకా చిన్న పిల్లలు అయితే నేనే స్వయంగా ఇక్కడ ఈ గట్టు నుంచి ఆ గట్టుకైతే నేను దాటించడం జరిగింది. సో ఇంకా ముందు ఇలాంటి స్టంట్లు బాగుంటాయి. సో చూద్దాం రండి ఫ్రెండ్స్. అయితే ఇది వచ్చేసి సనుగుల. ఇప్పుడు లింగంపేట నుంచి మనం వచ్చాం సనుగులలో ప్రస్తుతానికి అయితే నేను పెద్దమ్మ గుడి కాడ ఉన్నా. ఇంకా ఊరైతే నేను ఊరు దాటి వచ్చేసి ఇక్కడ లొకేషన్ మంచిగా ఉందని చెప్పేసి మీకు చూపించడం ఇక్కడ ఆగిన పెద్దమ్మ గుడి. ఇంకా ముందుకెళ్ళినట్టయితే ఇటు ఒకసారి వీడియో ప్లే అటు ముందుకెళ్ళినట్టయితే మనకు వచ్చేసి గోవిందరాజుల వారి యొక్క టెంపుల్ వస్తుంది. సో అది ఇంకా లొకేషన్ బాగుంటుంది. ఇక్కడ చూడండి పచ్చని పొలాలు, సనుగుల అంటారు. ఇది ఒకప్పుడు పెట్టిన పేరు అంటే మాజీ నక్సలైట్స్ అని చెప్పేసి. అంటే ఎందుకంటే ఇక్కడ దట్టమైన అడవిలు, పచ్చని పల్లె ప్రకృతి, ఇదంతా నేచురల్ అన్నట్టు. మీరు చూస్తే ఏంటంటే ఇక్కడ హెవీగా మీకు ట్రాఫిక్ కూడా లేదు, స్వచ్ఛమైన గాలి, అందమైన ప్రదేశాలు, పల్లెటూరు యొక్క అందాలు. ఎన్నో వీడియోస్లో ఎన్నో ఫ్లోక్ సాంగ్స్ అయితే ఈ గుడి మీకైతే కనిపిస్తుంది. ఇది లొకేషన్ వచ్చేసి సనుగులకు ప్రధానమైనటువంటి దేవాలయం ఇది. ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తారు. ప్రతి సంవత్సరం ఇక్కడనైతే జాతర అయితే జరుగుతుంది. అంతా కూడా ఆదివాసుల యొక్క కుటుంబాలు. ఇది చూడండి పచ్చని పైర్లు, ఇవన్నీ పొలాల మధ్యలో వాళ్ళ యొక్క నివాసాలు చూడండి. అయితే తెలంగాణలో బంజారాల యొక్క సంతతి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మా కరీంనగర్ జిల్లాలో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి మీరు చూసినట్టయితే ఈ బంజారా తెగల వాళ్ళైతే చాలా ఉంటారు. వీళ్ళందరూ కూడా అడవి ప్రదేశాల్లో నివసిస్తారు. చూడండి అటు ఉన్నటువంటి ఆ జంగల్ చూడండి, ఇటు జంగల్ చూడండి, అంటే చూడండి ఈ అడవి మధ్యలో ఇటు కూడా చూడండి, ఇటు సైడ్ కూడా చూపించి ఒకసారి బ్యాక్ సైడ్ మీరు ఇటు అడవి ఉంది, అటు అడవి ఉంది, అంటే 4 దిక్కులు కూడా అడవి మధ్యలో ఈ పల్లెటూరు అంటే ఆదివాసుల యొక్క నివాసాలు. ఇవన్నీ కూడా పచ్చని పంట పొలాల మధ్య కూడా ఇప్పుడు కొత్తగా దేశం అభివృద్ధి చెందుతున్న సమయంలో వీళ్ళు కూడా ఈ పంట పొలాల మధ్యలో ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది సనుగుల అండ్ వట్టిమలకు మధ్యలో ఉన్నటువంటి ఇది చెరువు. ఈ చెరువు దాటితేనే పుట్టల మల్లన్న దేవస్థానం అయితే వస్తుంది. ఈ చెరువు ఇప్పుడు మనకు వర్షాకాలం వచ్చినా కానీ పూర్తి స్థాయిలో వర్షం కొట్టకపోయేసరికి కొన్ని మాత్రమే నీళ్లు ఉన్నాయి ఇక్కడ. ఒకసారి ఇక్కడ చూడురి, ఇక్కడ ఒకసారి చూపియవా? ఇది చూస్తే వర్షాకాలంలో అయితే ఇక్కడ నుంచి వెళ్ళరాదు, ఇక మొత్తం ఫుల్ వాటర్ అయిపోతుంది. ఇక్కడ నుంచి 2 వీలర్ కానీ లేకుంటే 4 వీలర్స్ కానీ ఏమి కూడా ఇక్కడ నుంచి వెళ్ళరాదు. ఈ పక్క నుంచి ఇంకొకటి బంజారాలకు సంబంధించినటువంటి లంబాడి వాళ్ళకి సంబంధించినటువంటి అక్కడ ఒక చిన్న ఊరు ఉంటుంది. ఆ ఊరు నుంచి తిరిగి వెళ్ళాలన్నట్టు. సో ఈ రోడ్డు అంటే ఈ గుట్ట ఉంది కదా, ఈ బోర్డు దాటి అటు సైడ్ వెళ్తేనే వట్టిమల రోడ్డు వస్తుంది.
ఆ వట్టిమల రోడ్ కొంచెం ఒక 1.5 కిలోమీటర్ లోపలనే అక్కడైతే పుట్టలమల్ల దేవస్థానం చూడండి. వెహికల్ చూపించారు వాళ్ళు బండి ఎట్లా పోతుర్రో. వాళ్ళైతే వెళ్ళడం జరుగుతుంది. ఇక వర్షాకాలంలో అయితే ఇక్కడ వాటర్ ఆల్రెడీ కొంచెం కొంచెం వస్తుంది కాబట్టి వర్షాకాలంలో వెళ్ళడం అయితే చాలా కష్టం ఫ్రెండ్స్ చూడండి. పుట్టలమల్ల అని చెప్పేసి చాలా మంది అంటారు కదా. పుట్టలమల్ల దేవస్థానం అంటే ఇదే చూడండి. ఇక్కడికి ఇప్పుడు ఈ రోజు వచ్చేసి ఆదివారం కదా, ఎంతమంది భక్తులు వస్తారో చూడండి. కార్ల పైన, బండ్ల పైన, దగ్గర ఉంటారు కాబట్టి నడుచుకుంటూ కూడా చాలా మంది వస్తారు. వచ్చేసి మన వెంబడకైతే ఇక్కడ నుంచి ప్రవేశిస్తుంది. ఫుల్ వాటర్ వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఎవరు కూడా రారాదు పోరాదు. ఈ వాగ్ అనేది ప్రత్యేకత మీకు జన్మస్థలం నిమ్మపల్లి చెరువు మత్తడి చెరువు ఫుల్గా నిండి అక్కడ నుంచి వాటర్ ఇట్లా రావడం జరుగుతుంది. దీని పేరే మూలవాగు. సో ఇది మీరు చాలా మంది చూడుంటారు. ఇదైతే చాలా వెడల్పు చూసారా ఎంత వెడల్పు ఉందో. ఫుల్ వాటర్ వచ్చినప్పుడు ఇది బ్రిడ్జ్ మొత్తం నిండిపోతుంది. ఇక్కడ రాకపోగా అయితే బంద్ అయితే ఫ్రెండ్స్ చూడండి. ఇది కొండ్రావుపేట మండలం. ఇప్పుడు కొండ్రావుపేటలో నేను ఉన్న ప్రస్తుతానికి. మీరు చూస్తే ఇక్కడ ఉన్నటువంటి మల్కపేట రిజర్వాయర్. ఇది చాలా పెద్ద ఉంది డ్యాము. అంటే ఇప్పుడు ఈ గుట్ట ఆ గుట్టకు తర్వాత ఆ గుట్టకు ఇంకొక గుట్టకు మళ్ళీ ఒక కట్ట ఉంటుంది. ఇది మల్కపేట రిజర్వాయర్, కొండ్రావుపేట మండలం, మల్కపేట గ్రామం. చూడండి. అంటే నేను దగ్గరికి వెళ్ళి చూపించచ్చు కానీ నేను ఫ్యామిలీతో ఇక్కడ మన శివాలయంకి వెళ్తున్నాను కాబట్టి పూర్తిగా నేనైతే మీకు చూపించలేకపోతున్నా. కానీ లొకేషన్ ఎలా ఉంటుంది, ఎలా వెళ్ళడం అయితే మీకైతే ఒక ఐడియా వస్తుందని చెప్పేసి అయితే వీడంతా స్టూడియో చేస్తున్నా. కొండ్రావుపేట అక్కడ ఆగి టిఫిన్ చేసి ఇప్పుడు శివంగలపల్లె దాటేసి చూస్తారు ఈ పచ్చని పొలాలు. ఇక్కడ నుంచి అయితే ఈ తొవ్వ ఇది. అంతకుముందు అయితే మట్టి రోడ్డు ఉండే, ఇప్పుడు డాంబర్ రోడ్ వేసారు. ఇప్పుడు నేనైతే అక్కడ కనిపిస్తున్నటువంటి అడవి ఉంది కదా, ఆ జంగలి చాలా ఎత్తు హైట్ ఉంటది. అది ఎక్కి అటు సైడ్ దిగితే నేను ఇప్పుడు ఆ శివాలయానికి చేరుకుంటా. దీన్ని అక్కడపల్లి జంగలి. ఇక్కడ గత కరోనా టైంలో పులుల సంచారం ఎక్కువగా ఉంది అని చెప్పేసి అయితే స్థానిక వార్తా మీడియాలో అయితే రావడం జరిగింది. సో నేనైతే ఇప్పుడు ఆ జంగల్ ఎక్కి అటు దిగితే మన శివాలయం. ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ చాలా కష్టపడ్డాను. అంటే ఇక్కడ డాంబర్ రోడ్ లేదు, మొత్తం తార్ రోడ్డే. కొంచెం స్లిప్ అయినా పిల్లలు ఉన్నారు కాబట్టి కింద పడే అవకాశం ఉంది. అందుకనే జాగ్రత్తగా అయితే రావడం జరిగింది. ఇది చాలా ఎత్తులో ఉంటుంది. సో ఇక్కడ ఎక్కిన తర్వాత కొంచెం రిలాక్స్. ఇప్పుడు ఈ గుట్ట దాటితే నేను టెంపుల్కి అయితే చేరుకుంటాను. సో మీరు చూడండి, ఇలాంటి అడవిలో మీరు ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా రావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ఇలాంటి ప్లేస్ని అయితే ఒకసారి విజిట్ చేయండి. ఎందుకంటే చాలా ప్రశాంతత దొరుకుతుంది అండ్ సేఫ్గా మాత్రం జర్నీ చేయాలి. ఈ జర్నీ చేస్తూ ఉంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. రోడ్డుకి ఇరువైపులో ఎంత గ్రీనరీ ఉందో చూడండి ఫ్రెండ్స్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. నేనైతే ఇప్పటికీ అక్కపల్లిలో ఉన్నటువంటి శివాలయానికి అయితే రావడం జరిగింది. ఇది దట్టమైన అడవిలో అక్కపల్లి మరియు శివంగల్పల్లి మధ్యలో ఈ టెంపుల్ అయితే ఉంటుంది. చూడండి ఎంత గ్రీనరీగా అయితే ఉంది. చూడండి, ఇది చిన్న టాటా ఏసీలు, 2 వీలర్ వెహికల్స్ వెళ్ళడానికి అయితే ఈ రోడ్డు ఉపయోగపడుతుంది. ఇంకా బస్సులు రావాలంటే కష్టం. చూడండి ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ ఎన్ని కోతులు ఉన్నాయంటే చాలా కోతులు ఉన్నాయి. చాలా ప్రైవసీ ఉంది, చాలా వరకు చాలా ప్రైవసీ ఉంది. నేనైతే మా ఫ్యామిలీతోనైతే రావడం జరిగింది. మా పిల్లలకి ఇట్లా వెళ్తురు ముంగట. ఇది వచ్చేసి హనుమాన్ టెంపుల్. చూడండి చాలా కోతులు అవుతున్నాయి. ఇక ఎంత పెద్ద చెట్లు ఉన్నాయో, చాలా పెద్ద చెట్లు. మా పాపనైతే ఫుల్ భయపడుతుంది కోతులని చేసుకుంటూ. ఇది హనుమాన్ టెంపుల్. వా, ఇది చూడండి ఎంత పెద్ద చెట్లు ఉన్నాయో ఫ్రెండ్స్. చాలా పెద్ద ఉన్నాయి. కానీ మా చిన్నోడైతే కొంచెం కూడా భయపడతలేడు. వాడు చిన్న ఉన్నప్పుడు ఇక్కడ దొరికొచ్చిన. అక్కడ బండల పై నుంచి అయితే ఒక మినీ వాటర్ ఫ్లో అయితే రావడం జరుగుతుంది, వాటర్ ఫాల్స్. చూడండి ఇక్కడ చెట్లు కూడా చూసారా, మన పుష్ప సినిమాలో ఏ విధంగా అయితే పెద్ద చెట్లు ఉన్నాయో అదే విధంగా లొకేషన్ చూడండి. సో ఇక్కడ నుంచి వెళ్ళి ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి అదొక మిస్టరీ. సో అక్కడి నుంచి వాటర్ వచ్చేసి ఇంకో ఇలా అయితే వెళ్ళడం జరుగుతుంది. వాటర్ చూడండి ఇట్లా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఫ్రెండ్స్ అయితే ఈ గుడి అక్కపల్లి, కొండ్రావుపేట మండలం, అక్కపల్లి గ్రామం. ఈ గుడి ఎప్పుడు నిర్మించారంటే 1995. అంటే అఫీషియల్గా గుడి అయితే కట్టడం జరిగింది. ఎందుకంటే ఇక్కడికి రావడం పోవడం చాలా కష్టం ఉంటుంది. అసలు ఇప్పుడు రోడ్డు వేసినా కానీ ఇక్కడికి రావడం అయితే బాగా కష్టమవుతుంది. కానీ ఆ కాలంలో అయితే కచ్చరాల పైన నడుచుకుంటూ వచ్చేవాళ్ళు.
వచ్చే వారికి పోయే వారికి ఇక్కడ ఉన్నటువంటి ఈ వాటర్ అయితే అందరికి దాహాన్ని తీర్చే విధంగా ఉంటుండే. అయితే సంవత్సరంలో ప్రతి మాఘమాసం అంటారు కదా, అప్పుడు ఇక్కడ జాతర జరుగుతాట, ఫుల్ పబ్లిక్ వస్తాట. ఇక శ్రావణం షష్ఠి అంటూ ప్రతిరోజు ఇక్కడ భక్తులు అయితే రావడం జరుగుతుంది. ముఖ్యంగా సంవత్సరంలో ఒక మాఘమాస టైంలో ఇక్కడ పెద్ద ఎత్తున జాతర జరుగుతుందంట. సో ఇక్కడైతే ఒక అమ్మనైతే ఇక్కడ గుడి యొక్క ఇక్కడ క్లీన్ చేయడం, తూడవడం, కోతుల నుంచి ఇక్కడ ఎవరైనా వచ్చి భక్తులు పూజలు చేసుకుంటే వాటికి వాళ్ళ నుంచి కోతుల నుంచి ఇబ్బంది కలగకుండా ఈ అమ్మనైతే ఇక్కడ ఒక కాపలుగా అవుతుంది. అంటే గుడి యొక్క బాగులు చూసుకుంటూ అయితే ఇక్కడ ఉంది. సో ఈ విధంగా అయితే ఇక్కడ ఉంది. అడవి ప్రాంతం మీరు చూడండి, చుట్టూ మొత్తం చెట్లు. ఇక్కడ గుడికి మొత్తం ఈ జాలీలు పెట్టేసి అయితే సేఫ్టీగా ఉంచారు. చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా రాత్రి అయినా పగలైనా వచ్చి దైవ దర్శనం అయితే చేసుకొని వెళ్ళొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది మీకు చూపించాలనుకుంటున్న వీడియో. అండ్ నేను కూడా నా మొక్కు తీర్చుకోవడానికి కోసం అయితే నచ్చినాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీకు కొత్తగా ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చూపించిన అని చెప్పేసి అనుకుంటాం. ఒక పల్లె పచ్చదనం, పల్లెల్లో ఏ విధంగా వెళ్తాం వస్తాం, ఇక్కడ ఉన్నటువంటి అడవిలో ఇలాంటి దేవాలయాలు ఉంటాయి అంటే చాలామంది చాలా వీడియోస్ చేస్తారు. సో నేను కూడా మన ఏరియాలో ఇలాంటి ఒక గుడి ఉంది, ఇలాంటి గుడికి మీరు కూడా ఫ్యామిలీతో ఒక ప్రైవసీ వచ్చేసి దైవ దర్శనం చేసుకొని పచ్చని అడవిలో ఇలాంటి మనకు ప్రతిరోజు బండ్ల సౌండ్ పొల్యూషన్లో ఉండి అక్కడ ఉండే వాతావరణానికి ఇలా బయటకు వచ్చేసి ఇలాంటి పచ్చదనంలో మీరు టైం స్పెండ్ చేసి ఆత్మను సంతృప్తి చెంది ఇక్కడ మీరు స్పెండ్ చేసినట్టయితే తప్పకుండా దైవ దర్శనం అయితే జరుగుతుంది. నేను కారు పైన రావచ్చు, కానీ అలా వస్తే నేచర్ మిస్ అవుతా అని చెప్పేసి బైక్ పైన అన్ని ఊళ్ళలో ఆగుతూ అన్ని ఊళ్ళను షూట్ చేసుకుంటూ లాస్ట్ అయితే అక్కపల్లి ఉన్నటువంటి ఈ శివాలయానికి అయితే రావడం జరిగింది. ఇక్కడ మీకు ఇంకా నేను చాలా చూపించవచ్చు, అంటే ప్రతి ఒక్క విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ వీడియో అనేది లాంగ్ అవుతుంది. సో మీరు ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే ఇంకా ముందు అంటే ఇప్పుడు హనుమాన్ దీక్ష వేసుకున్నా, శివమాల వేసుకున్నా కానీ మీరు ఇక్కడికి వస్తే వంట చేసుకొని తినడానికి అయితే ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి. అంటే కుటీరాల టైప్ అయితే ఏర్పాటు చేసి అయితే పెట్టారు. రూమ్స్ అంటే లార్జ్ టైపులు కాదు. ఇక్కడ మొత్తం గ్రీనరీ, మీరు ఏ చెట్టు కిందికి వెళ్ళి అలా సేద తీరితే అలాగే నిద్ర వస్తుంది. ఇక్కడ స్నానం చేయడానికి పెద్ద కోనేరు కూడా ఉంది. సో మంచి ప్లేసు, మంచి ఈ యొక్క శివాలయం అంటే మన వెంబాడ, దాని తర్వాత ఈ అక్కపల్లి జంగంలో ఉన్నటువంటి ఈ శివాలయమే. సో ఫ్రెండ్స్, మీరు కూడా విజిట్ చేయండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ అందాలను చూడండి, దైవ దర్శనం చేసుకోండి. ఓం నమ శివాయ. త్రిశూల్ పట్టుకో 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 చూడు త్రిశూలుగా. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.